ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువు విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర భారం మోపుతోందన్నారు విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి. ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పారు. లగ్డికపూల్లోని విద్యాశాఖ కార్యాలయంలో హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్లోని విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు ఆకునూరి. పిల్లల చదువులకు సంబంధించిన సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు ఆకునూరి మురళి. సుమారుగా 54% మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అంటే 11,000 స్కూళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. పేరెంట్స్ చెప్పారు సుమారుగా వాళ్ళ ఆదాయంలో 40% పిల్లల ఎడ్యుకేషన్గా పోతుంది. అంటే ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే విషయం ఏంటంటే ఇక్కడ మనకి రెగ్యులేషన్ అది లేకపోవడం మూలాన సో రీతిగా రకరకాల పేర్లతోని ఫీజులు వసూలు చేస్తున్నారు. సో ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే పరిస్థితి, ప్రైవేట్ స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళు తక్కువ, కొన్ని మండల స్థాయి స్కూళ్ళు, కొన్ని స్కూళ్ళల్లో 5,000 రూపాయలు పర్ యానం ఫీజు కట్టించుకుంటుంటే కొన్ని స్కూళ్ళు మ్యాక్సిమమ్ 22 లక్షల ఫీజు కూడా కట్టించుకుంటున్నారు. కొంచెం రెసిడెన్షియల్ ఉండొచ్చాము అందులో, కానీ బట్ ఈ వేరియేషన్ అనేది చాలా టూ మచ్గా ఉంది. తర్వాత చాలా క్లియర్గా కనబడుతుంది ఏంటంటే పాపము పేరెంట్స్ హ్యూమిలేషన్ ఫీల్ అవుతున్నారు. అంటే ఇన్ని ఫీజులు ఇట్లా కట్టించుకోవడం అనేది వాళ్ళకి నచ్చడం లేదు, బాగలేదు కూడా అది. ఎందుకంటే ఉదాహరణకి ఈరోజు ఫస్ట్ అడ్మిషన్ ఫీజు అని అంటారు వాళ్ళు. అసలు అడ్మిషన్ ఫీజు అనే దానికి లెక్కనే లేదు. అడ్మిషన్ ఫీజు అంటే ఏముంటుందని మామూలుగా ఒక క్యాజువల్ నామినల్ తీసుకోవాలి. కానీ ఈరోజు అడ్మిషన్ ఫీజులు 60,000 తీసుకుంటున్నారు కొన్ని స్కూల్స్ వాళ్ళు. అసలు అడ్మిషన్ ఫీజు అంటే ఏంటి? ట్యూషన్ ఫీజు అంటే టీచర్ల యొక్క శాలరీలు, తర్వాత స్కూల్ మెయింటెనెన్స్, ఇవన్నీ అడ్మిషన్ ఫీజు కిందకి వస్తాయి. కానీ బట్ అడ్మిషన్ ఫీజు ఏంటి అంటే నథింగ్ బట్ ఇట్స్ డొనేషన్ అనమాట. ఈ డొనేషను 1,000 రూపాయల నుంచి మొదలుపెట్టి 1,00,000 రూపాయల వరకు ఉంది. సో ఇట్లా చాలా వేరియేషన్స్ ఉన్నవి. సో రకరకాల ఫీజులు కట్టించుకుంటున్నారు. ఇంగ్లీష్ ల్యాబ్ ఫీజు అంటారు, ఆర్ వెల్కమ్ డే ఫీజు అంటారు, స్పోర్ట్స్ ఫీజు అంటారు. సో రకరకాల టెక్నిక్లు, రకరకాల ఇన్నోవేషన్ చేస్తున్నారు ఫీజు ఎట్లా వసూలు చేసుకోవాలనేది. కొంతమంది లేట్ అయితే ఆ లేట్కి 5,000 రూపాయలు ఫీజు కడుతున్నారు, అంటే లేట్ పెనాల్టీ వేస్తున్నారు. ఈ రకంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అన్ని ప్రైవేట్ స్కూల్స్ చేయకపోవచ్చు, కానీ బట్ చాలా ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ బిజినెస్ జరుగుతుంది. సో అందుకనే గవర్నమెంట్ మీద ఈరోజు ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా ప్రెజర్ తీసుకొస్తున్నారు గవర్నమెంట్ మీద. మీరు ఎట్లా ఏ రకంగా ఉంటారు మీరు, సో రెగ్యులేషన్ చేయాలి కానీ చాలా డిమాండ్ వస్తుంది. సో ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద సీరియస్గా ఉన్నారు. సో అందుకనే మేము కమిషన్ కూడా దీనికి సంబంధించి అందరు స్టేక్ హోల్డర్స్తో మీటింగ్లు పెడుతున్నాము. సో పేరెంట్స్తో మీటింగ్లు పెడుతున్నాము, ప్రైవేట్ స్కూల్ ఓనర్స్తో మీటింగ్లు పెడుతున్నాము, సో అసోసియేషన్స్తో మీటింగ్ పెడుతున్నాము. సో అందరితో మీటింగ్ పెట్టి అటు వాళ్ళు బిజినెస్ చేసుకునేటట్లుగా హ్యాపీగా, ఇటు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా డిగ్నిఫైడ్గా వాళ్ళ పిల్లల్ని చదివించుకునే విధంగా మేము ఒక మంచి పాలసీ తయారు చేస్తున్నాము కమిషను. సో దీనికి సంబంధించి మేము త్వరలో గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తాం.